హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ సన్నీ యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 మారుతి సుజుకి ఆల్టో K10 అయితే లాంచ్ అవ్వబోతుంది మన ఇండియాలో. సో ఈ K10 యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వేరియంట్స్కి సంబంధించి అండ్ ఫ్యూచర్స్ ఏమున్నాయి, ఇంటీరియర్లో ఉన్న డాష్బోర్డ్ చేంజెస్ ఏంటి, ఎక్స్టీరియర్ డిజైన్స్ చేంజెస్ ఏంటి, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా వీడియోని చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ఎప్పుడు కూడా ఉంటాయి ఆటోమొబైల్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, సరికొత్త మారుతి సుజుకి ఆల్టో K10లో మనకు కంప్లీట్గా ఇప్పుడు లుక్స్ పరంగా అయితే చేంజ్ అయ్యాయి. అవన్నీ ఏంటి అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే మనకు ఇంజన్. సో ఇప్పుడు మనకు ఇంజన్ కూడా K10C సిరీస్ పెట్రోల్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకు 69 bhp పవర్ అనేది ఉంటుంది ఇప్పుడు సరికొత్త ఆల్టోలో. ఫ్రెండ్స్, ఈ మారుతి సుజుకి ఆల్టో వచ్చేసి మనకు ఇండియాలో అయితే లిమిటెడ్ న్యూ జనరేషన్ ఆల్టో K10గా అయితే చూడొచ్చు. సో అఫీషియల్ లాంచ్ మాత్రం మనకు 18th ఆగస్ట్ రోజున అవ్వబోతుంది 2022లో. సో ఈ సరికొత్త ఆల్టో K10 వచ్చేసి మనకు కంప్లీట్ చేంజెస్ అనేవి చూడొచ్చు. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి, అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడు చాలా బెటర్ అయ్యాయి అండ్ ఇంప్రూవ్ కూడా అయ్యాయి అనేది చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ ఆల్టో K10 గురించి కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఫస్ట్లీ ఆల్టో K10 మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అయిందంటే 2010లో అనేది లాంచ్ అయింది మనకు. సో దాని తర్వాత ఫేస్ లిఫ్ట్ వర్షన్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేసి మనకు 2012లో మళ్ళీ రీలాంచ్ అనేది అయ్యింది. సో అప్పటి నుంచి దాని తర్వాత 2-3 years తర్వాత వెహికల్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. ఎప్పుడైతే 2012లో మనకు BS6 ఎమిషన్ నామ్స్లో అయితే వచ్చింది, దాని తర్వాత మనకు వెహికల్ అనేది కంప్లీట్గా డిస్కంటిన్యూ అనేది అయిపోయింది. సో ఫ్రెండ్స్, మారుతి సుజుకి మన ఇండియాలోకి వచ్చి ఆల్మోస్ట్ 22 years అయితే కంప్లీట్ అయ్యింది. సో 43 lakhs ప్రౌడ్ ఓనర్స్ మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు మారుతి సుజుకి ఓనర్స్ అందరూ కూడాను. ఫస్ట్లీ మారుతి కార్స్ అనగానే మనకు బిల్డ్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటాయి అని అంటాము. బట్ హైయెస్ట్ సెల్లింగ్ కార్స్ ఎప్పుడు కూడా మారుతి సుజుకి ఉంటాయి. అండ్ మార్కెట్ షేర్ కూడా ఎప్పుడు కూడా 51% మార్కెట్ షేర్ అనేది మారుతి సుజుకి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు మారుతి సుజుకి వాళ్ళ నుంచి 22 years అయితే కంప్లీట్ అయ్యాయి మన ఇండియాకి వచ్చి. అండ్ ఇప్పటివరకు కూడాను 43 lakhs ఓనర్స్ అనేవి ఉన్నాయి మనకు మారుతి సుజుకి వాళ్ళ నుంచి. సో ప్రౌడ్గా అయితే చెప్పుకోవచ్చు మారుతి సుజుకి వాళ్ళు ఎప్పుడు కూడా మైలేజ్ పరంగా కానివ్వండి, మెయింటెనెన్స్ పరంగా. సో ఇంకా ఆల్టో విషయం మాట్లాడితే హైయెస్ట్ సెల్లింగ్ కార్ ఎప్పుడు కూడా ఆల్టో ఉంటుంది మనకు. 10th ప్లేస్లో చూడొచ్చు మనకు. టాప్ 10 లిస్ట్లో ఎప్పుడు కూడా ఆల్టో అనేది వస్తుంది. సో ఎక్కువగా మనకు అర్బన్ ఏరియాస్ నుంచి కాకపోయినప్పటికీ రూరల్ ఏరియాస్, ఎక్కువగా విలేజెస్ నుంచి మనకు ఆల్టోని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే డీసెంట్ మనకు 5 సీటింగ్ కెపాసిటీతో పాటు మైలేజ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా లోగా ఉంటుంది. అండ్ ఇప్పుడు 2022 మారుతి ఆల్టో K10 న్యూ వర్షన్ ఒకవేళ మీకు బుక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎరీనా ఏదైతే షోరూమ్స్ ఉంటాయో మారుతి సుజుకి అక్కడికి వెళ్ళి మీరు 11,000 రూపీస్ అనేది పే చేసి బుకింగ్ అనేది చేసుకోవచ్చు వెహికల్ని. ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి మనము వేరియంట్స్ అండ్ కలర్ ఆప్షన్స్ విషయం మాట్లాడితే సరికొత్త 2022 ఆల్టో K10లో మనకు మల్టిపుల్ వేరియంట్స్ అనేవి అవైలబుల్గానే, దాంతోపాటు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు. ఎగ్జాంపుల్గా మనకు సాలిడ్ వైట్ అనేది కొత్తగా తీశారు, గ్రానైట్ గ్రే చూడొచ్చు, సిల్కీ వైట్ కూడా వచ్చింది ఇప్పుడు మనకు. దాంతోపాటు సిజ్లింగ్ రెడ్ అని అంటున్నారు, అండ్ స్పెడీ బ్లూ కూడా వచ్చింది, ఎర్త్ గోల్డ్ చూడొచ్చు. సో ఇవన్నీ న్యూ కలర్స్ మనకు సరికొత్త ఆల్టో K10లో తీసుకొచ్చారు. ఇంకా వేరియంట్స్ పరంగా మాట్లాడితే నేనైతే టాప్ వేరియంట్ ZXi ప్లస్ గురించి మీకు వేరియంట్స్ ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వేరియంట్కి సంబంధించి. బట్ ఇంకా వేరియంట్స్ పరంగా అయితే మనకు VXi ఉంటుంది, బేస్ నుంచి మనకు LXi ఆప్షన్ ఉంటుంది, LXi ప్లస్ ఉంది, ZXi ఉంది మనకు, ZXi ప్లస్ ఆటోమేటిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ZXi ప్లస్ ఆప్షన్ ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ కూడా. ఈ వేరియంట్స్ అనేవి మనకు అందుబాటులో అయితే రావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనము సరికొత్త ఆల్టో K10 యొక్క ప్లాట్ఫామ్ అండ్ దాంతోపాటు డిజైన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్లీ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది మనకు సుజుకి వాళ్ళ నుంచి హెక్టిక్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బిల్ట్ అయింది అండ్ లైట్ వెయిట్ హెక్టిక్ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఉంటుంది. సో ఇదే ప్లాట్ఫామ్ నుంచి మనం వ్యాగనర్ చూసాము అండ్ సెలీరియో కూడా చూసాము. సో సేమ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకు ఎస్ప్రెస్సోతో పాటు మనకు ఈ సరికొత్త ఆల్టో K10 కూడా అయితే సేమ్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బిల్డ్ అవ్వబోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా డిజైన్స్ పరంగా వెళ్ళిపోయినట్టయితేను సో డిజైన్స్ చూసినట్టయితే మనకు కొన్ని పిక్స్ అనేవి లీక్ అయ్యాయి. సో దీంట్లో మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే చూడడానికి కంప్లీట్గా మనకు సెలీరియో లాగానే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మనకు మారుతి వాళ్ళు చెప్పింది కూడా అదే, మనకు సెలీరియో నుంచే మనకు డిజైన్స్ అనేవి ఎక్కువగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని చెప్తున్నారు. అండ్ ఇంకా డిజైన్స్ చూసినట్టయితే ఫ్రంట్ నుంచి మనకు రీడిజైన్ గ్రిల్ అనేది చూడొచ్చు మనకు, ఫ్రంట్ లార్జ్ గ్రిల్ చూడొచ్చు మనకు, అండ్ రీడిజైన్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు మనకు. కంప్లీట్ ఆల్టో హెడ్ ల్యాంప్ కాకుండా మనకు కొత్త డిజైన్ తీసుకొచ్చారు మనకు హెడ్ ల్యాంప్స్లో కూడా. అండ్ ORVM
ఫ్రేమ్స్ పైన కూడా మనకు కొత్త డిజైన్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే వీల్ క్యాప్స్ కూడా మనకు ఇప్పుడు కొత్త డిజైన్ అనేది తీసుకొచ్చారు. అండ్ రేర్ బంపర్ కూడా మనకు స్లైట్లీగా రీడిజైన్ అనేది చేశారు. మనకు టైల్ ల్యాంప్స్ కూడా కొత్త డిజైన్ చూడొచ్చు. సో సెలీరియోకి దీనికి ఏమాత్రం పోలిక లేకుండా కంప్లీట్ రీడిజైన్ అనేది చేశారు. కాకపోతే చూడడానికి సెలీరియో లాగానే అనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ కానివ్వండి, డైమెన్షన్స్ అంతా కూడా మనకు ఎర్లియర్గా అయితే సెలీరియో ఉండనో దానిలాగానే కనిపిస్తుంటుంది. అండ్ ఇంకా ఈ కార్లో మనకు స్పెషల్గా చెప్పాలంటే ఇది చాలా తక్కువ బడ్జెట్ కార్ మనకు. సో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డబుల్గా ఉంటుంది ఈ కార్ని పర్చేస్ చేయడం. కాబట్టి ఇందులో ఎలాంటి ఫ్యాన్సీ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వట్లేరు. మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవైతే మనకు కాస్మెటిక్స్ ఉంటాయో అవన్నీ ఏవి కూడా ప్రొవైడ్ చేయట్లేరు. లైక్ అలాయ్ వీల్స్ కానివ్వండి, ఏ ఒక్క వేరియంట్లో మనకు అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేయలేరు అని అయితే క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా సరికొత్త 2022 ఆల్టో విషయం మాట్లాడితే, సో మారుతి వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు ఇప్పుడు ఎన్విహెచ్ లెవెల్స్ అనేవి చాలా బెటర్ చేశారని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ అయిందని చెప్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్ పరంగా కూడా చాలా బెటర్ అయిందని చెప్తున్నారు. ఇంకా మనకు స్పేషియస్ క్యాబిన్ అనేది చూడొచ్చు. పాత ఆల్టోకు కంపేర్ చేసుకుని అయితే డైమెన్షన్స్ అనేవి చాలా పెరిగాయి మనకు. సో ఇంటీరియర్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. క్యాబిన్ చూసుకున్నట్లయితే సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డిజైన్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చేశారు మనకు. సో క్యాబిన్ డిజైన్స్ కానివ్వండి, డాష్బోర్డ్ కానివ్వండి అంతా కూడా రీడిజైన్ చేశారు. ఫస్ట్లీ మనకు ఇందులో టెక్ ఫీచర్స్ విషయం మాడితే 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, కానీ యాపిల్ కార్ప్లే మాత్రం వైర్ తోటే మీరు కనెక్ట్ చేసుకోవాలి ఈ సరికొత్త ఆల్టో K10లో. అండ్ దాంతోపాటు మనకు ఇందులో స్మార్ట్ ప్లే ప్రో కనెక్టివిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో సేమ్ 7-inch స్క్రీన్ ఏదైతే మనం ఇంతకుముందు మారుతి కార్స్లో చూసామో, ఏదైతే బ్రీజా, బెలినో, సియాస్, సో ఇదే స్క్రీన్ మళ్ళీ మనకి ఇప్పుడు ఆల్టో K10లో కూడా తీసుకొచ్చారు టాప్ వేరియంట్ ZXi Plusలో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనము ఫ్యూచర్స్ పరంగా అండ్ దాంతోపాటు సేఫ్టీ పరంగా మాట్లాడినైతే, సో కొత్త ఆల్టో K10లో మనకు ఫ్యూచర్స్ అనేవి ప్లెంటీ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. లైక్ డీసెంట్ ఫ్యూచర్స్ అనేవి చూడొచ్చు. ఈ ప్రైస్తో కంపేర్ చేసుకుని అయితే మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకు. అండ్ దాంతోపాటు మాన్యువల్ ఎయిర్ కండిషనర్ అనేది చూడొచ్చు. సో కాస్ట్ కటింగ్ అనేది చేశారు ఇక్కడ మనకు. అండ్ 4 పవర్ విండోస్ అనేవి ఇస్తున్నారు. సో ఈ సెగ్మెంట్లో మనకు 4 పవర్ విండోస్ చాలా ఇంపార్టెంట్. అండ్ రిమోట్ కీతో చూడొచ్చు మనకు ఈ ఫీచర్ అనేది ఇస్తున్నారు. అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs కూడా ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే మనం ఈ మారుతి కార్స్ అన్నింటిలో కూడా టాప్ వేరియంట్స్లో చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ ఇక సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ అనేది స్టాండర్డ్గా ఇస్తున్నారు. ఫ్రంట్ రెండు కూడాను రేర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకు. అండ్ ESP కూడా స్టాండర్డ్గా అయితే సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనము ఈ సరికొత్త ఆల్టో K10 యొక్క ఇంజన్ స్పెక్స్ విషయం మాడితే, ఇంజన్ పరంగా ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాము. సో కొత్త ఆల్టో K10లో మనకు 1 లీటర్ C సిరీస్ మనకు K10 డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీతో మనకు పెట్రోల్ ఇంజన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీని యొక్క పవర్ ట్రైన్స్ మనకు 66 bhp పవర్ ఉంది. అండ్ 89 Nm ఆఫ్ టార్క్ అనేది అవుట్పుట్ చూడొచ్చు మనకు. సో ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది. అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఏదైతే మనం సెలీరియో అండ్ ఎస్ప్రెసోలో చూసామో సేమ్ మనకి ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నారు, సేమ్ ఇంజన్ అనుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ మనకు ఇందులో పెట్రోల్ అయితే ప్రజెంట్లీ అవైలబుల్గా ఉంటుంది. సో డిమాండ్ ప్రకారంగా ఫర్దర్గా ఒక 6 to 8 months తర్వాత ఇందులో CNG ఆప్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్టో K10లో CNG తీసుకుందాం అనుకున్నైతే ఇప్పుడే మీరు ప్లాన్ చేయొద్దు. పెట్రోల్ పర్లేదు మనకు మైలేజ్ అనుకున్నైతే డెఫినెట్గా మీరైతే పెట్రోల్ వెహికల్ని ఇప్పుడే వెళ్ళి బుక్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక కాంపిటీషన్ విషయం మారితే, సో పాత ఆల్టో వచ్చేసి మనకి కాంపిటీషన్ వచ్చేసి హోండాయ్ శాంట్రో నుంచి అయితే ఉంటుండే. బట్ ఇప్పుడు హోండాయ్ శాంట్రో కూడా డిస్కంటిన్యూ అనేది అయిపోయింది. సో ఇప్పుడు సరికొత్త ఆల్టో K10 మనకు ఒకే ఒక్క కాంపిటీషన్ మార్కెట్లో ఉంది ఏంటంటే రెనాల్ట్ మనకు క్విడ్ అనేది చూడొచ్చు. 1 లీటర్ అది కూడాను. అండ్ ఇది కూడా 1 లీటర్ ఇంజన్ కిందకి వస్తుంది. సో రెండు అయితే ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఉండబోతున్నాయి మార్కెట్లో. సో ఏది బెటర్గా ఉంటుంది అనేది ఒకసారి మనము కంపారిజన్ వీడియో అయితే చేద్దాము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, దట్స్ ఈజ్ ఓవరాల్గా డీటెయిల్ రివ్యూ ఆఫ్ సరికొత్త మారుతి సుజుకి ఆల్టో K10 2022 ZXi వేరియంట్కి సంబంధించి ఫ్యూచర్స్ అయితే ఇవే ఉంటాయి. సో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లుక్స్ అయితే మీరు చూసే ఉంటారు. సో వన్స్ వెహికల్ లాంచ్ అవ్వగానే డీటెయిల్ రివ్యూ అనేది బైకర్స్ బస్ తెలుగులో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ రివ్యూ ఇన్ తెలుగు మన ఛానల్లో ఎప్పుడు కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఓవరాల్గా ఇది రోజు వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే ఎప్పుడు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటు.